రమేష్ 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 హే సురేష్, హే వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్. ఏంట్రా చాలా రోజుల తర్వాత. మా గర్ల్ ఫ్రెండ్ రా. హాయ్ అండి, నా పేరు రమేష్. ఏంటి ఇలా వచ్చావు, అసలు ఏంట్రా? అరే నాకు నిజంగా అర్థం కావట్లేదు. నీ గర్ల్ ఫ్రెండా? నా గర్ల్ ఫ్రెండ్ సూపర్ రా మీ గర్ల్ ఫ్రెండ్. అసలు ఏంటి ఏం చెప్పు. నేను లవ్ చేస్తున్నావురా. ఓకే, యాక్చువల్గా పెళ్లి చేసుకున్నాను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు తెలిసిపోయింది అన్నమాట. అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏది చూస్తున్నారు పెద్ద గొడవ అయింది. తెలుసుకోవాలి అట్లా ఎందుకంటే నాకు జాబ్ కూడా లేదు. నేను తెలిసిన బాగా ఇచ్చారా మాకు కేసు గీసి అన్న ఇద్దామరా. సరేలే ఏదో ఒకటి అమ్మా, నేను చూసుకుంటాలే. కానీ మీరు ఇక్కడ 2 రోజులు ఉన్నారా, 2 రోజులు ఉండండి. ఇంకొకటి నాకు తెలిసిన కంపెనీ వాళ్ళు ఉన్నారు, నేను మాట్లాడతాను. రేపు ఒకసారి ఇంటర్వ్యూకి వెళ్తా, నేను మాట్లాడతాను. ఫైనల్ అయిపోతుంది. సరే నేను ఏదో ఒకటి చూస్తాను. మీరు 2 రోజులు కావాలంటే 2 రోజులు ఉండండి. రేపే నీకు జాబ్ ఇప్పిస్తాను. ఓకేనా? సరే నేను ఫ్రెష్ అప్ అయ్యి వస్తాను. అయినా సొంత ఫ్లాట్, జాబు, కారు ఉన్న నాకే ఎవరు పట్టలేదు. వీడికి సుడాడు ఉందో కానీ సూపర్ సుదర్ని పట్టాడు. అమ్మా సినిమా హీరోయిన్ రా ఉంది. పని చేస్తా, దీన్ని జాబ్ కానీ పంపించి డబ్బు చూపించైనా అమ్మాయిని ఫ్లాట్లో పెట్టుకుంటా. సరే నేను కూడా ఫ్రెష్ అయ్యాను. ఓకే ఓకే. అసలు ఇంటర్వ్యూ గురించి ఏమైంది సురేష్? అదే డేట్ చెప్తా అన్నాడు, వెళ్ళాలి. అవునా, సరే ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా, ఇద్దరం కలిసి మంచి జాబ్ ఎదుకున్నాం. అదే చేసుకున్నాం. ఓకే, మన పేరెంట్స్ని కాదని చాలా దూరం వచ్చేసాం కదా. నువ్వు ఒక జాబ్ చూసుకో, నేను కూడా ఒక జాబ్ చూసుకుంటాను. సరేనా? సరే. మనమంటూ ఒక జాబ్ చేసుకొని ఒక మంచి పొజిషన్లో ఉంటే వాళ్ళకంటూ మనకు ఒక మంచి పేరు, గౌరవం ఉంటుంది. మనం ఏది చేసుకోకుంటే మనకు ఆ వాల్యూ అనేది ఉండదు. కాబట్టి నాకు వాళ్ళు కావాలి, నువ్వు కావాలి. ఓకే? అవును సురేష్, మనం ఇంత దూరం వచ్చాం కదా, మీ ఫ్రెండ్ మంచివాడేనా? ఏం మాట్లాడుతున్నావు? మా ఫ్రెండ్ చాలా మంచివాడు, గోల్డ్. వాడిని ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటావు? వాళ్ళు లేకపోతే మనం ఇక్కడ ఉంటావా చెప్పు? అలా అంటావు పిచ్చిదానా? అదేం లేదు, నేను మంచివాడే. ఓకేనా? సరే కానీ ఇంకేంటి మరి? మీ ఫ్రెండ్ ఉన్నాడు మాకు బయట ఉన్నాడు. బయట జాబ్ వచ్చిన తర్వాతనే అన్ని ఓకేనా? కాదు, ఏమేది జాబ్ వస్తుంది, ఎటువైంది జాబ్? వద్దన్నానా? లోపలి ఏం చేస్తున్నారు? ఏముంది అమ్మాయి పొంగిపోయి వీళ్ళందరూ పడింది. ఏం జరుగుతుందో లోపల అసలు? ఎలాగైనా వాడి దగ్గర నుంచి దీన్ని ఉండగొట్టి నా సొంతం చేసుకోవాలి. అదే మీకు ఫుడ్ ఆర్డర్ పెట్టాను, వచ్చాక తినేసేయండి.
తిని పడుకోండి. రేపు పొద్దున్నే అతన్ని ఇంటర్వ్యూ పంపించేసి. ఓకే. సరే మరి నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. సరే, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే, నువ్వు కూడా జాగ్రత్త. ఓకే, బాయ్. రమేష్, అదే నేను ఇంటర్వ్యూకి వెళ్ళొస్తాను. వాళ్ళ అమ్మాయి నన్ను తెలిసి నేను ఒకసారి మాట్లాడతాను. మీకు ఆల్రెడీ వాట్సాప్ పెట్టారు. పెట్టారా? అందులో కూడా ఇచ్చాను. సరే సరే, నేను వెళ్ళొస్తాను. అదే తీసుకున్నాను. ఏంటండి? అంటే ఏం లేదు, టీ కానీ టిఫిన్ కానీ ఏం తినలేదు కదా, ఏం కావాలని. సరే, మీతో ఒకసారి మాట్లాడండి. ఒకసారి కూర్చో. ఓకే, కూర్చో. అవును, నువ్వు సురేష్ ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? 1 year నుంచి. 1 year? తప్పు అనుకోకు. యాక్చువల్గా వాడికి చదువు లేదు, అందం లేదు, ఆస్తి లేదు, వెనక ముందు కూడా ఏం లేదు. వాడిని ఎట్లా లవ్ చేయదు నీకు? తన మంచితనం చూసి. మంచితనం చూసి అంటే ఇప్పుడు నా మనసులో ఉన్న మాట చెప్తాను. నాకు ఈ ఫ్లాట్ మొత్తం నాదే. 4 కోట్ల ఆస్తుంది, ఒక్కడే వస్తుంది. ఓకే, ఓకే అంటే చెప్పు. ఆ బ్యాకర్ అని పక్కన పెట్టేసి మన ఇద్దరం కలిసి ఉందాం. ఆస్తి మొత్తం నీ పేరే రాసుకుంటా, రానిలా చూసుకుంటా. నీ కాలు కింద పెట్టకుండా, నీ కింద 2-3 పని మనుషులను పెట్టి నీ కాలు కింద పెట్టకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటా. వాడిని వదిలేసేనమ్మా. అలాంటి మంచి ఆలోచనలు నాకు లేదండి. ఏం సుఖపడతావు నేను లోన్ చేసుకుని? నువ్వు తన ఫ్రెండ్ లాగా ఉండాలి. తను నిన్ను నమ్మి ఇంత దూరం వచ్చాడు, దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. నువ్వు ఇలాగే అంటావు. ఫ్యూచర్లో ఏదో ఒక రోజు నేను గుర్తుకొస్తాను, కుమిలి ఏడుస్తాను. నువ్వు డబ్బుతో బియ్యం కొనుక్కొని తింటావులే, కానీ ప్రేమతో ఎవరు నీకు ముందు కూడా అన్నం పెట్టావు. గుర్తుపెట్టుకో, ఇక్కడ బతకాల్సింది డబ్బు మీద. ఇది మన దగ్గర డబ్బు ఉంటుంది వాల్యూ. మన డబ్బుతో నేను ఏమైనా కొనుక్కొని తినాలి. డబ్బు లేకుండా ఎందుకు పనికిరావు, అది ఒకసారి గుర్తుపెట్టుకో. నీకైతే బంపర్ ఆఫర్ ఇచ్చా, నాకైతే ఆస్తి, కార్లు, మస్తు బిల్డింగ్స్ ఉన్నాయి. సరే, ఈ విషయం ఖచ్చితంగా సురేష్కి చెప్పి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ఇంటర్వ్యూ ఏమైందిరా? ఇంటర్వ్యూకి వెళ్ళాను కానీ చెప్తా అన్నారు. అవునా? మార్నింగ్ మీ ఫ్రెండ్ వచ్చి వెళ్ళిపోయాడు. ఏమైంది? కాకపోతే మీ ఫ్రెండ్ నువ్వు అనుకున్నంత మంచివాడు కాదురా. ఏం మాట్లాడుతావు అసలు నువ్వు? ఇప్పుడు అంతా నైట్ అయింది కదా, రేపు మార్నింగ్ మాట్లాడుతుంది. ఇప్పుడు పడుకో. ఇక్కడ ఉంటే నీ లైఫ్ నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. సర్లే, ఇప్పుడు పడుకో, నైట్ అయింది కదా, రేపు మార్నింగ్ మాట్లాడతాం. సరే మరి, నేను పడుకుంటాను. తిన్నావా? తిన్నాను. నువ్వు తిన్నావా? తినేసాను, పడుకో. ఓకే. మీ ఫ్రెండ్ని అడుగుతా అన్నావు కదా. వాళ్ళు అడిగేదేంటి? లైట్ తీసుకో. లేదు, ఇక్కడ నాకు ఉండడం ఇష్టం లేదు, మనం వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. ఎక్కడికి? ఇక్కడే ఉందాం. నాకంటే నీ ఫ్రెండే ఎక్కువ అయిపోయాడా? ఎక్కువేంటి? ఎక్కువే. నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను. వెళ్ళిపోవే. నీ వల్ల మా ఫ్రెండ్ వాళ్ళు అనుమానించబడింది. వెళ్ళిపో. ఈ గోలేంట్రా బాబు. సురేష్, ఏమైంది? అమ్మాయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోలేరా, మరి ఇద్దరు గొడవ పెడుతుందా?
మన ఇద్దరు గొడవలు పెట్టుకుని నువ్వు ఉన్న అమ్మాయి నేను తీసుకొస్తా వదిలేసే రా మన ఇద్దరు గొడవలు పెడుతుంది. మీరిద్దరు లేచిపోయి వచ్చారు, చిన్న చిన్న గొడవలు అవుతాయని కామన్ నేను తీసుకొస్తాను. వద్దురా అరే వద్దురా, మన ఇద్దరి మధ్య గొడవలు పెడుతుందిరా, ఏది చెప్తుంది. మన ఇద్దరి మధ్య గొడవలు ఏమంటారా పడ్డానికి? ఏవేవో చెప్తుంది రా. ఏం చెప్తుంది? ఆమె నమ్మలేదు నేను లేని టైంలో నువ్వు వచ్చా అమ్మాయికి వాళ్ళు వదిలేసి సెటిల్ అయిపోతాను చూసాను అంటుంది. కాబట్టి నమ్మలేదు మామ నేను. నువ్వేం బాధపడు మాకు, అవన్నీ నేను నమ్మలేదురా. దాన్ని అందుకే మన ఇద్దరు మధ్య గొడవలు పెడతాను వెళ్ళిపోమని చెప్పా. మంచి పని చేసావురా. నేను చెప్తే నువ్వు బాధపడతావని చెప్పలేదురా. ఆ మాట అమ్మాయి అయిందిరా, నన్ను చెప్పలేదు. నేను వద్దు పద్ధతి ఉండదు వాళ్ళు నమ్ముకొని వచ్చారు వాడుతూ ఉండని చెప్పాను. ఆ మాట చెప్పానని చెప్పి కోపంతో నమ్మేది అట్లా చెప్పింది. అందుకే కదా మామ నేను నమ్మలేదు. ఎన్ని మాటలన్నా ఎట్లా ఉన్నారు అమ్మాయిలు, అట్లాంటి అమ్మాయిని నమ్ముకొని వచ్చాను. సరే మామ వదిలేసి ఇప్పుడు వెళ్ళిపోయింది కదా, వెళ్ళిపోతే నువ్వు ఉన్నావు నాకు చాలు మామ. చిన్నప్పటి నుంచి నాతో ఉన్నావు కదా, నాతో ఇప్పుడు అలా చేస్తున్నావు రా. అట్లా ఎట్లా చెప్తారు మామ అసలు అమ్మాయిలు? సరే ఎన్నో వదిలేసి అయిపోయింది, అది అయిపోయింది. మన ఫ్రెండ్షిప్ మధ్యలో ఎవరు రాకూడదు. ఒక పని చేయ, నీకు ఆల్రెడీ ఆ జాబ్ మాట్లాడాను, 10 days జాయిన్ అయి ఉంటుంది. వచ్చి జాయిన్ అయిపో, నీకు ఒక ₹1,00,000 అకౌంట్ కొడతాను. నువ్వైతే ఊరేది అప్పుడే కొట్టాను కొట్టాల్సిన. సరే.